ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి వివరాలని బిగ్ టీవీతో షేర్ చేసుకోవడానికి అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి వారిని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ప్రజెంట్ మీరు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. సో రేపటి వరకు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం పరిణామాలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి వరకు ప్రయత్నం చేస్తున్నారు. సెవెరల్ టైమ్స్ ఆపర్చునిటీ ఇచ్చినా కానీ కేజ్రీవాల్ ఈడీ మీద అప్పేర్ కాలేదు. ఈ రోజు సుప్రీంకోర్టులో హైకోర్టుకు అప్రోచ్ అయినారు. హైకోర్టు రిలీజ్ వ్యతిరేకం చేసింది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కనుక మొత్తం ఈ మనీ లాండరింగ్ కేసులో మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కనుక ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. రేపు సుప్రీంకోర్టు పోవడానికి వీలుపడదు. రేపు మళ్ళా ట్రయల్ కోర్టు తెచ్చుకోవాలి. అక్కడ మూవ్ చేయాలి. అక్కడ కనుక మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు పోవడానికి ఒకసారి సుప్రీంకోర్టు పోవడానికి లేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఈయన మళ్ళీ ఆశ్రయిస్తే అక్కడ ఈయనకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందంటారా? కాదు, వాళ్ళు సుప్రీంకోర్టు ఏమంటారంటే మీరు ట్రయల్ కోర్టు ఇవ్వమనంటారు, రౌజ్ రెవెన్యూ కోర్టు ఇవ్వమనంటారు. రౌజ్ రెవెన్యూ కోర్టులో అప్పుడు ఆయన హైకోర్టు కావాలి, హైకోర్టు అయితే సుప్రీంకోర్టు కావాలి. రైట్. అలాగే రామకృష్ణారెడ్డి గారు, అయితే రేపటి వరకు సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు ఈ రాత్రి సమయంలో సీఎం అనే స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ముందుగా ఏదైనా ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సి ఉంటుందా? అసలు రూల్స్ ఏ విధంగా ఉంటాయి? ఇలా అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? అరెస్ట్ చేయడానికి వరకు రేపటి వరకు సమయం ఉంది, ఇవ్వాలనేటువంటి విషయం ఉండదు. వాళ్ళు అరెస్ట్ చేయదలుచుకున్నప్పుడు అరెస్ట్ చేసేప్పుడు కేజ్రీవాల్ ఢిల్లీ శాసనసభ మెంబర్ కనుక శాసనసభ స్పీకర్కు ఫార్మల్ గా ఇన్ఫార్మ్ చేస్తారు. అదేవిధంగా ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేసి చెప్పండి. అదే రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.